ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో త్వరలో పోలీస్ ఉద్యోగులతో పాటు జీపీఓ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈరోజు పేపర్లో రావడం జరిగింది. సో వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే జీపీఓ పోస్టులకు 6,000కు పైగా దరఖాస్తులు అనే హెడ్డింగ్ తోటి సాక్షిలో ఆర్టికల్ అయితే రాశారు. త్వరలోనే కలెక్టర్ కార్యాలయాల్లో స్క్రూటినీలు. సో మనకు ఎవరైతే పాతగా పనిచేసిన విఆర్ఓలు విఆర్ఏల నుంచి అయితే దరఖాస్తులు తీసుకోవడం జరిగింది జీపీఓ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అయితే రాశారు. గ్రామ పాలనాధికారుల పోస్టులకు 6,123 మంది పూర్వ విఆర్ఓలు విఆర్ఏలు దరఖాస్తు చేసుకున్నారని రెవెన్యూ వర్గాల ద్వారా తెలిసింది. ఈ పోస్టుల కోసం రాత పరీక్ష రాసేందుకు సానుకూలంగా ఉన్న వారి నుంచి గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులు కోరగా ఈ మేరకు దరఖాస్తులు చేసుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు 10th క్లాస్ చదివిన వారు కూడా ఉన్నారని, కొందరి బయట వ్యక్తులు కూడా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే జిల్లా స్థాయిలో మనకు ఎవరైతే వచ్చిన అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని కలెక్టర్ కార్యాలయంలో అప్లికేషన్స్ సంబంధించి స్క్రూటినీ అయితే చేయబోతున్నారు. సో మనకు గూగుల్ ఫామ్ ద్వారా అయితే అప్లికేషన్ తీసుకున్నారు. అయితే ఇందులో కొంతమంది 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, కొంతమంది విఆర్ఏ విఆర్ఓగా పనిచేయని వారు కూడా అప్లై చేసినట్టు సమాచారం. అంటే వీరిని రిజెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే మనకు క్వాలిఫైడ్ ఉన్నారో, అంటే ప్రభుత్వం ఒక క్వాలిఫికేషన్ పెట్టే అవకాశం ఉంది, డిగ్రీ పెట్టి వారిని మాత్రమే ఎగ్జామ్కు తీసుకునే అవకాశం ఉంది. సో ఆ విధంగా ఎవరైతే సంబంధిత క్వాలిఫికేషన్ లేనివారు, డిగ్రీ లేనివారు, అదేవిధంగా విఆర్ఓ విఆర్ఏ పనిచేయని వారిని ఎవరైతే ఉన్నారో వారిని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది ఈ స్క్రూటినీలో. సో ఇది మనకు జీపీఓ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాదాపుగా మనకు 6,000కు పైగా అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది పాతగా పనిచేస్తున్న వారి నుంచి. ఓకేనా, మిగిలిన పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ కాబోతున్నాయి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్టయితే పోలీసు ఉద్యోగులకు సంబంధించి త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ 12,000 వరకు ఖాళీలు ఉండవచ్చని అంచనా. ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా అధికారులు. సో ఈనాడు ఆర్టికల్ రాశారు. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ అని దాదాపుగా 12,000 పోస్టులు ఉండబోతున్నట్టు సమాచారం అని ఇక్కడ రాశారు. ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రపోజల్స్ పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. సో చూద్దాం. పోలీసు శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు సన్నాహాలు మొదలవుతున్నాయి. తాజా అంచనాల ప్రకారం 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. కొంతకాలంగా పోలీసు శాఖలో భారీ ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి పదవి విరమణ ద్వారా ఖాళీ అవుతున్న పోస్టులను భర్తీ చేస్తుంటారు. అయితే 2007లో లుంబిని పార్కు గోకుల్ చాట్ వద్ద బాంబు పేలులు జరిగాక పోలీస్ శాఖను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 35,000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. కానీ ఒకేసారి ఇన్ని పోస్టులు భర్తీ చేయడం సాధ్యం కాదని, అందుకే దఫాల వారీగా భర్తీ చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో మనకు తాజాగా ఇటీవల మనకు పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి, అదేవిధంగా వివిధ పోస్టులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు అయితే నియామక పత్రాలు ఇచ్చారు 2022కు సంబంధించి. తాజాగా మళ్ళీ ఒక 12,000 ఖాళీలు ఉన్నట్టు సమాచారం. ఈ 12,000 పోస్టులకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండవచ్చు ప్రభుత్వం. అయితే ప్రభుత్వం ఆదేశిస్తే ఈ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటిని పంపేందుకు సంబంధిత డిపార్ట్మెంట్ అయితే రెడీగా ఉందని ఇక్కడ ఆర్టికల్ రాశారు. ఓవరాల్గా మనకు త్వరలోనే తెలంగాణలో మరొక పోలీసు ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చని దీని ద్వారా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.